ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025 మార్చి నుండి జరగబోయే ఆ 5 భయంకరమైన సంఘటనలు ఇవే. కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు. వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు. వాటిలో కొన్ని గంధస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి. భవిష్యత్తుని తన మనోనేత్రాలతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా 2025 అనగా శ్రీ క్రోధినామ సంవత్సరం నుండి విశ్వవాసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2025 పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి ప్రపంచ దేశాలలో కల్లోలాలు చెలరేగడం ప్రారంభం అవుతాయట. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ప్రజల మధ్య వర్గ వైషమ్యాలతో దేశాలను విలవల్లాడతాయట. చిన్నగా మొదలైన కార్చిచ్చులు దేశాలని భస్వపటలం చేస్తాయట. అగ్రరాజ్యం వింత పోకడలతో చులకన అయిపోతుందట. యుద్ధాల వల్ల బంగారము ముడిచెరుకులు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు కూడా అందుబాటులోకి లేకుండా పోతాయట. కాసు బంగారం 1,00,000 రూపాయలు దాటి పోతుందట. ఈశాన్య దేశాల కొత్త రోగం పుట్టి చడి చప్పుడు లేకుండా చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకిపోతుందట. మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటి మీద బొబ్బలు లేచి అర్ధనాదులుగా చేస్తూ చనిపోతారట. 2025 సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పు ఉన్న సముద్రంలో చుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పినిలాగా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుందట. ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాలలో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భాక్షాన్ని అనుభవిస్తారట. 2025 శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట. సముద్రం ఉన్నట్టు నుండి ముందుకు వస్తుందట. రాత్రికి రాత్రి తీర ప్రాంతం అంతా మునిగిపోతుందట. ద్వాదశ నాటి రాత్రి భూమిలో తీవ్రత అలజడి చెలరేగి తీవ్రత భూకంపం సంభవిస్తుందట. కనీ విని ఎరగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతారట. ఆకాశం ఒక్కసారిగా రంగులుగా మారుతుందట. పిడుగుల వర్షం కురిసి ఎంతోమంది చనిపోతారట. రాత్రిపూట కుక్కలు గుంపులుగా చెలరేగి వింతగా అరుస్తాయట. 2025 ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటూ ఉంటాయట. స్త్రీలలో కామం వాంఛనాలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభవిస్తారట. డబ్బు అధికారం ఉన్న వాడిదే రాజ్యం అవుతుందట. ఒకరి ఆకలి మరొకరికి సొంతమవుతుందట. ఊరి పొలిమేలలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తూ ఉండగానే తలలో బాదుకుని చేస్తాయట. ఇది చూసిన జనం రక్తం కక్కుని చనిపోతారట. కంచి కామాక్షి అమ్మవారు కంటి నుండి రక్తం కారుతుందట. మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట. శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి విద్య పర్యటానికి వెళ్తారట. శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానాలను భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాయట. రోజుల తరబడి ఫోన్లు కంప్యూటర్స్ పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చివాళ్ళు అవుతారట. వన్య మృగాలు అడవులను విడిచి జనాలు ఉన్న స్థలాల్లోకి వచ్చి జనాన్ని పీక్కొని తింటాయట. రోజురోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందట. భూదేవి పాపాల భారాన్ని మోయలేక తల్లడిల్లిపోతుందట. ఉన్నటువంటి దేవాలయాల్లో విగ్రహాలు మాయమవుతాయట. తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట. అర్ధరాత్రి
పూట స్వామివారు ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయట. కనకదుర్గమ్మ ముక్కు పడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట. అలానే వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసే వాళ్ళు పుడతారట. స్త్రీలు 7 సంవత్సరాలకి గర్భం దాల్స్తారట. ప్రతివర్తలు ప్రతిదలు అవుతారట. ఉప్పుకుండూరులో ఊరు చెరువులో ఉత్పాందాలు పుడతాయట. పంది కడుపున వేణుగు, మేక కడుపున పంది పుడతాయట. శ్రీశైలం శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట. అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట. భరభరాంబిక అమ్మవారు ఆలయంలోకి మొసలి ప్రవేశిందట. కృష్ణానది మధ్య బంగార రథం పుడుతుందట. అది చూసిన వారి కళ్ళు పోతాయట. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయట. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటికి వచ్చేస్తాయట. కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారట. వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట. కులాంతరం మతాంతరం వివాహాలు ఎక్కువగా అవుతాయట. అలానే 4 వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతారట. బ్రాహ్మణులు తమ వృత్తిని విడి ఇతర వ్యాపారాలు చేస్తారట. అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట. భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట. ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఊరికి ఒక దొంగ బాబా పుట్టుకొని వస్తారట. భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుందట. దీనితో వాతావరణంలో ఉన్నట్టు ఉండి పెనుమార్పులు సంభవించబోతూ ఉంటాయట. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట. వేప చెట్టుకు అమృతం పుడుతుందట. ఆలయాలలో అపారమైన నీతి నిక్షేపాలు బయట పడతాయట. యంత్రాలు మనిషిని తమ చెప్పుల చేతుల్లో పెట్టుకుంటాయట. రోజురోజుకి కలి ప్రజల ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాయట. దేవాలయాల్లో పూజలు లేక మూతపడతాయట. ఇలా కలిపురుషుడు ప్రభావం రోజురోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షరక్షణ చేయడానికి తాను వీరభోంగ వసంతరాల అవతారాలలో 100 మూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అతిరోహిస్తూ పాపాత్మలను చీల్చి చెండాడుతూ పుణ్యాత్మలను రక్షించి ధర్మస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలానే విశ్వవాసు నామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత, ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు అయితే వివరించారు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.